ఇక్కడి నుంచి 24 గంటలు లూటి, అవునా కాదా? మొత్తం ఊట్ చేశారు. ఇంకెక్కడ భూగర్భ జలాలు కూడా లేవు. ఒకప్పుడు మీరందరూ అడిగేవాళ్ళు, కొంత మన తమిళ భూకంపం కూడా వచ్చింది, భూమి ఉంది వేస్తే ఏమవుతుంది తమిళ్ళు? ఎక్కడ చూసినా కేజీఎఫ్లు తయారు చేశారు, కొండలన్నీ మింగేశారు, ఆనకొండలు, నదులన్నీ మొత్తం ఊట్ చేశారు, ఇసుకే లేకుండా. ఎక్కడైనా నీళ్లు నిలుస్తున్నాయా మీ ఊర్లో? మీ బావుల్లో నీళ్లు ఉన్నాయా? ఇప్పుడు మీ బోర్లో నీళ్లు వస్తున్నాయా? అది ఒకప్పుడు ఉండేదా? ఒకప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెషినరీ పెట్టకూడదు, లేబరే చేయాలి, ఇంత లెవెల్ కంటే తీయకూడదు, భూగర్భ జలాలు ఉండాలి, చెక్ డ్యాములు కట్టాం, అన్నీ చేసి ఆ రోజు ముందుకు పోతే అన్నీ పోయే పరిస్థితికి వచ్చింది. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, మత్స్యకారులు ఇక్కడ కొంత అడిగారు, పులికాట్ ముఖద్వారం వద్ద పూడికి తీయాలని. ఎప్పుడూ మన మత్స్యకారులకి తమిళనాడు మత్స్యకారులు గొడవలు ఉంటాయి. నాకు అర్థమైంది, మీకు న్యాయం చేసే బాధ్యత, మత్స్యకారులకు అన్ని విధాలు ఆదుకునే బాధ్యత నాది. వాటర్ గ్రిడ్ పెడతాం, ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాం. వేముగుంటపాలెంలో పొర్ల కట్లు మరమ్మతు చేయమన్నారు, అవి కూడా చేపిస్తాం. స్వర్ణముఖి మొత్తం ఒకప్పుడు ప్రారంభించాను, చెక్ డ్యాములు కట్టి భూగర్భ జలాలు పెంచడానికి నేను కృషి చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, ఇప్పుడు ఒకటే అడుగుతున్నా, మీకు అందరికి అనుమానం ఉంటుంది, మీకు ఓటేస్తే ఏమవుతుందని. మాకు ఓటేస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి, మీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. మాకు ఓటేస్తే మీ పంటలకు గిట్టుబాటు ధర వస్తుంది, మీ పొలాలకు నీళ్లు వస్తాయి. మాకు ఓటేస్తే మహిళలకు భద్రత ఉంటుంది, మహిళా సాధికారత వస్తుంది. మాకు ఓటేస్తే కరెంటు ఛార్జీలు, మద్యం ధరలు నియంత్రణ చేస్తాం. చెత్త మీద పన్ను లేకుండా కాపాడే బాధ్యత మాది. ఇంకో పక్క మాకు ఓటేస్తే సహజ వనరుల దోపిడీ ఉండదు, ధరల బాధుడు ఉండదు, కక్ష రాజకీయాలు ఉండవు, ప్రజాస్వామ్యపైన దాడి ఉండదు, వ్యవస్థలు పనిచేస్తాయి, నిర్వీర్యం కావు. ప్రజల నమ్మకం, భరోసా ఇవ్వడం మా బాధ్యత. రాష్ట్రాన్ని కాపాడడానికి ప్రజలు గెలవాలి. ఆ ప్రజలు గెలవడం ఎన్డీఏతోనే సాధ్యం. అందుకే ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఎంపీకి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా కమలం పువ్వు, అదే మరి సైకిల్కి ఓటేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నా. అందుకనే ఇంకో పక్క మిమ్మల్ని అందరినీ నేను కోరేది, ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను, మీకు అన్ని విషయాలు చెప్పాను. మా సంకల్పం ఒకటి, కేంద్రంలో 400+ సీట్లు గెలవాలని కేంద్రం ఆలోచిస్తా ఉంది. ఇంకో పక్క రాష్ట్రంలో 160+ సీట్లు రావాలి, 25 పార్లమెంట్లకు 25 రావాలి. ఇప్పుడే మధ్యాహ్నం నేను ప్రొద్దుటూరులో ఒక మీటింగ్ పెట్టాను. ఆ స్పందన చూస్తే కడప జిల్లాలో కూడా జగన్మోహన్ రెడ్డి చీటి చినిగిపోయింది, గెలవడు. నేను ఒకటి అడిగా, కిల్డ్ బాబాయ్ అని అడిగా, ఆన్సరే లేదు. నేను ఇంకో మాట అడిగా, నిందితుడిని పక్కన పెట్టుకొని ఎవరైతే బాధితురాలు ఉందో ఆవిడ మీద కేసులు పెట్టాడు. ఎంత బాధ అంటే మీరు ఆలోచించండి. మీ చిన్నాన్న చంపితే సిగ్గు లేకుండా ఎవరైతే చంపారో అతన్ని పెట్టుకొని తిరగడం అంటే ఇది న్యాయమా మీకు అని అడుగుతున్నా. అంటే చట్టాన్ని వెక్కిరించడం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మా తమ్ముళ్ళు అంటున్నారు తాగునీళ్లు లేవు, ఎవడు కారణం దీనికి? పాలకులు అవునా కాదా? కర్నూలు పోతే ఆయన అంటున్న మంత్రాలయం నుంచి శ్రీకాకుళం వరకు, ఇచ్చాపురం వరకు అన్ని గ్రామాలు బాగు చేశానంటున్నాడు. కానీ ఈరోజు మీరు చూస్తా ఉంటే
ఎక్కడ చూసినా ఖాళీ బిందెలతో స్వాగతం జగన్మోహన్ రెడ్డికి. నిరసనలు అంటే చేతగాని ప్రభుత్వంలో మంచినీళ్లు త్రాగునీళ్లు ఇవ్వలేక చతికిలబడ్డారు. కడాన పేదల జీవితం భయంకరంగా తయారైంది. కర్నూలులో నేను చూశాను, ఇక్కడ అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కర్నూలులో వారానికి ఒకసారి నీళ్లు వస్తాయి. స్నానాలు చేయడం మానేశారు, పెళ్లిళ్ళు చేసుకోవడం మానేశారు. ఎందుకు? పెళ్లిళ్ళు చేస్తే 10 మందిని పిలవాలి, పిలిస్తే నీళ్లు కావాలి, నీళ్లు లేవు కాబట్టి పెళ్లిళ్ళు మానేశారు, తాగడం కూడా నీళ్లు మానేశారు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, నువ్వు కడుక్కోవడానికి కూడా నీళ్లు లేవు ఇక్కడ ఈ రాష్ట్రంలో. పంట వదిలిపెట్టండి, ఇది నువ్వు తగలబెట్టిన విధానం. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, బాధ్యత చెప్పడానికి వచ్చా, మీలో చైతన్యం తేవడానికి వచ్చా. ఒక్క మాటలో చెప్పాలంటే ఇలాంటి దుర్మార్గుణ్ణి చిత్తుగా ఓడించి ప్యాక్ ఆఫ్ చేసి పంపించేయాలి. సిద్ధమా తమ్ముళ్ళు? మా తమ్ముళ్ళు అందరూ చెప్తున్నారు గట్టిగా. నేను ఒకటే హామీ ఇస్తున్నా, నా వయసు గురించి మాట్లాడతాడు. నేను ఒక మాట చెప్పా, నా మారిగా 2 గంటలు ఎండలో కూర్చొని మాట్లాడు, నీకు అద్దె వెళ్ళిపోతుంది. నా చదువు గురించి మాట్లాడతాడు. నేను చెప్పా, నేను ఎంఏ చదివా, వెంకటేశ్వర యూనివర్సిటీ చదివా, 74లో చదివా, ఆర్థిక శాస్త్రం చదివా అని చెప్పా.